శివాజీ ఇస్ ద హోల్ అండ్ సోల్ గా నడిపించాడు శివాజీ. చాలా బాగుంది, చాలా బాగుంది. అన్ని సీన్లు బాగుంది. సినిమా చూడండి అందరు. ఆ కుల పిచ్చి అనేది ఇక్కడ ఇంకా ఇంకా స్టిల్ మనం ఇంత ఇంత ఇండిపెండెన్స్ వచ్చినా ఇంకా ఇండియాలో కూడా ఆ కుల పిచ్చి అనేది ఇంకా ఎక్కడ పోలేదు. డైరెక్షన్ డెబ్యూ లాగా అనిపించలేదు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఉంది డైరెక్షన్. మూవీ చాలా సూపర్ గా ఉందండి. అవార్డు వచ్చేటట్టుంది. 50 days కంపల్సరీ ఆడుతుంది థియేటర్లోనే. 100 అంటే కులాల మధ్యలో వివాదం అవన్నీ నచ్చినాయండి. కులాలు లేకుండా ఉండటం అనేది అదే నచ్చింది కాన్సెప్ట్. చాలా బాగుంది. తెలంగాణ స్లాంగ్ లో అందరు మాట్లాడడం అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ అనేది హైలైట్ ఒక లవ్ స్టోరీ, రొమాంటిక్ లవ్ స్టోరీలో వెళ్ళింది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఎమోషనల్ గా తీసుకెళ్లడం చాలా బాగుంది. అండ్ వెరీ కనెక్టివిటీగా ఉంది, చాలా దగ్గరగా ఉంది. ఈ ఏదైతే క్యారెక్టర్స్ ఏవైతున్నాయో చాలా దగ్గరగా యాప్టిఫుల్ గా ఉంది అనమాట. రూరల్ విలేజెస్ కు చాలా దగ్గర సంబంధంగా ఉంది. ఏది మూవీ మొత్తంలో క్లైమాక్స్ అనేది చాలా పీక్స్. క్లైమాక్స్ ఏదైతే రియలైజ్ అయ్యి వాళ్ళ సిస్టర్ని యాక్సెప్ట్ చేస్తుంటాడో అది పీక్స్. యాక్చువల్లీ మూవీ మొత్తం క్యాస్ట్ పిచ్ వాళ్ళందరికీ పర్ఫెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇప్పుడైనా లైక్ మోస్ట్లీ పేరెంట్స్ అందరు చూసి క్యాస్ట్ గొడవలు అయిన రాకుండా లైక్ అన్ని లవ్ మ్యారేజ్ అన్ని సపోర్ట్ చేస్తూ అంతా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. పాటలు పిల్ల సాంగ్ చాలా బాగా నచ్చింది. స్పెషల్లీ అందరు యాక్టర్స్ కానీ హీరో హీరోయిన్ కానీ అందరు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ స్పెషల్లీ ఇవాళ రేపు జరుగుతున్న ఆ కుల పిచ్చి అనేది ఇక్కడ ఇంకా స్టిల్ మనం ఇంత ఇంత ఇండిపెండెన్స్ వచ్చినా ఇంకా ఇండియాలో కూడా ఆ కుల పిచ్చి అనేది ఇంకా ఎక్కడ పోలే. సో దాని మీద అవగాహన లైక్ చూపించేందుకు చాలా బాగా చూపించారు. లిటరల్లీ క్లైమాక్స్ లో గూస్ బంప్స్ వచ్చాయి. అందరు తప్పకుండా వెళ్ళి చూడండి. సినిమా చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఇంట్రెస్ట్ ఆ ఒక ఉత్కంఠతోనే చూసినాం సినిమా మొత్తం. అసలు అతని యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అవంటారు కదా, అసలు ఆ స్క్రీన్ పైన వస్తేనే ఆ స్టార్టింగ్ ఆ భయం అనిపించింది. తర్వాత ఆ ఎమోషన్ ని కూడా అలాగే యాక్ట్ చేసి చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది సినిమా. డెఫినెట్లీ ఇది ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి చూడాల్సిన మూవీ, చాలా బాగుంటది. అండ్ మన నెక్స్ట్ జనరేషన్ కూడా చూపించాల్సిన మూవీ ఇది. జానర్ కొంచెం నాట్ మై టైప్, బట్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఎంటర్టైనింగ్. సో తప్పకుండా ఐ థింక్ జనాలు వచ్చి చూడాలి, ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయాలి. చాలా సీన్స్, ఐ థింక్ ద లాస్ట్ క్లైమాక్స్ సీన్ వాజ్ వెరీ నైస్లీ డన్ మూవీ. సినిమా చాలా బాగా అనిపించింది బ్రదర్. ఇలాంటి సినిమా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, కంటెంట్ ఉన్న సినిమా. క్రేజీ సినిమా. క్యాస్ట్ ఫీలింగ్ తీశారు కదా, సో ఈ దెబ్బతోటైనా క్యాస్ట్ ఫీలింగ్ తగ్గే అవకాశం ఉందంటారా జనాలకు? ఆబ్వియస్లీ అంటే ఊర్లో ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పాను, కానీ అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ దగ్గర కూడా స్టిల్ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా. అట్లీస్ట్ వాళ్ళలో ఎంతో కొంత మార్పు అయితే పక్కా వస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ కూడా అయ్యాం. ఒక ఫస్ట్ డైరెక్టర్ అట్లాంటి సినిమా తీసినట్టు అసలు ఎక్స్పెక్ట్ కూడా అయ్యాం. క్రేజీ డైరెక్షన్. ఇక మంగపతికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే చాలా మంది లాగ్ అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? నో అస్సలే లాగ్ అనేదే లేదు. నాకు ఎక్కడ లాగ్ అనే ఫీలింగ్ రాలేదు. అది పిచ్చ క్రేజీ. రవికృష్ణ కోసమైనా లవ్ స్టోరీ చూడాల్సిందే. కాన్సెప్ట్ రొటీన్ అయినా టేకింగ్ అనేది చాలా డిఫరెంట్ గా తీసాడు. మొత్తం ఎగ్జిక్యూషన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. స్క్రీన్ ప్లే కానీ మొత్తం టైటిల్ కి జస్టిఫికేషన్ పక్కా ఇచ్చారు. ఎందుకంటే లైక్ ఆ ఊర్లో ఉన్న గొడవలకి ఆ వర్డింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మొత్తం అన్ని డైరెక్టర్ పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశాడు. అండ్ మోర్ ఓవర్ బీజిఎం అంతా పర్ఫెక్ట్ గా, మూవీ అంతా బాగా సెట్ అయింది. లైక్ ఎక్కడ యూస్ చేయాలో ఎక్కడ యూస్ చేయకూడదు అదంతా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సో ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం అండ్ నైస్ ఫిలిం టు వాచ్. ఆడియన్స్ తో కూర్చుని, అంటే నేను కూడా ఒక ఆడియన్స్ లానే చూసాను. బికాస్ వాళ్ళకే కాదు, నాకు కూడా ఫస్ట్ టైం ఇది మూవీ చూడటం. అండ్ నాకు స్టోరీ అంతా తెలిసి నేను యాక్ట్ చేశాను, ఎవరేం క్యారెక్టర్స్ చేశారో తెలిసినా కూడా లాస్ట్కి వచ్చేసరికి ఆ ఏడుపు వచ్చేసింది. సో ఇట్ ఈస్ వెరీ కనెక్టింగ్, చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో ఆడియన్స్ నాకు గూస్ బంప్స్ వచ్చే టైంకి వాళ్ళు కూడా అరుస్తుంటే, ఓ ఇది నాకు దాని ఫీలింగ్ కాదు, వాళ్ళ ఫీలింగ్ కూడా అనిపించింది. సో యా, ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ సచ్ అ వండర్ఫుల్ టీమ్, క్యాస్ట్ అండ్ ఆల్ ద క్రూ. యా, దండోరా ఈరోజు 24th ప్రీమియర్స్ చూసాము. ఇట్స్ వెరీ నైస్. అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. రేపు December 25th ఇట్స్ రిలీజింగ్. Please watch Dandora and on big screens and support us.